ఎవరిది ప్రశ్న ఎవరిది కుట్ర? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కొత్త చర్చ ఇది. ప్రశ్న పేరిట డిజిటల్ కంటెంట్ రూపొందించే జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టుతో మొదలైన రచ్చ పొలిటికల్ గాను ప్రకంపనలు పుట్టిస్తోంది ఇప్పుడు. కాకపోతే ఈ అంశంలో ఎవరి వైపు ఎవరు అన్నదే అంతు చిక్కడం లేదు. ఇందులో వైసీపీ వర్షన్ అయితే మరింత డిఫరెంట్గా కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ల పర్వం ఏపీలో దుమారం రేపుతోంది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ పొందిన రావణ్ 5వ అరెస్ట్ అయ్యారు. అతడిపై ఈసారి ఏకంగా ఉపా చట్టాన్ని ప్రయోగించడంతో పాటు ఉగ్రవాద చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలతో రాజద్రోహం కేసు ఫైల్ అయింది. కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించడంతో రావణ్ను జైలుకు తరలించారు. కాకినాడ జిల్లా పీఠాపురం నుంచి గన్నవరం దాకా అరెస్ట్, బెయిల్, ఆ తర్వాత మళ్లీ అరెస్ట్ అన్నట్లుగా సాగుతోంది. యూట్యూబర్ రావణ్ వ్యవహారంలో పొలిటికల్ పార్టీల తీరు ఆసక్తికరంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తలు కేసులు నమోదు చేయడం, అగ్రనేతలు స్పందించడం తప్ప ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. అంశమేదైనా అగ్గి పరాటాలా ఎగిసిపడుతున్న వైసీపీ సైతం రావణ్ అరెస్టుపై వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి కేసుని ఒక యూట్యూబర్ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో మీరు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పును తప్పు అనకూడదా? తప్పును తప్పు అంటాం. అతనుకు అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని మనం చేస్తాం. రావణ మా పార్టీ కాదు. పోలీసు యంత్రాంగం దుష్ట ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా పోలీసులు వ్యవహరించి ఏ కేసు పెడితే ఆ కేసు పెట్టేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు, బాధితుల్ని ముద్దాయిలు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వారికి రక్షణగా వస్తుంది. అతను తెలుగుదేశం కావచ్చు, అతను జనసేన కావచ్చు, అతను ఏ పార్టీకి చెందినవాడు కావచ్చు. అంశాల వారీగా అధికార పక్షంతో ఢీ అంటే ఢీ అంటున్న వైసీపీ రావణ్ విషయంలో కాసింత జాగ్రత్త పాటించాలని స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తున్నట్లు అంబటి మాటల్లో తెలుస్తోంది. అతను మాట్లాడింది తప్పే, దానికి కేసులు పెట్టండి, విచారించండి, అంతే తప్ప కేసుల మీద కేసులు, చిన్న విషయానికి ఉపా, దేశద్రోహం లాంటి సీరియస్ కేసులు పెట్టడమేంటి అని ప్రశ్నిస్తున్న వైసీపీ రావణ్ తమ కార్యకర్త కాకపోయినా ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మద్దతు తెలుపుతోందన్నారు అంబటి. సాయి కృష్ణ, క్రాంతి కుమార్ల ఇష్యూస్ వేరు, ఇప్పుడు రావణ్ ఇష్యూ వేరు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే రావణ్ని ఓన్ చేసుకోవడానికి వైసీపీ సిద్ధపడ్డం లేదని తెలుస్తోంది. మానవతా కోణంలో బాధితులు ఏ పార్టీ వారైనా తమ మద్దతుంటుందని చెబుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. సాయి కృష్ణ అయినా, కేవీఆర్ అయినా, ఇప్పుడు రావణ్ అయినా తమ స్టాండ్ అదే అంటున్నారు. కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంటే వైసీపీ చూస్తూ ఊరుకోదంటున్నారు. మొత్తానికి రావణ్ విషయంలో మద్దతిస్తాం కానీ అతనితో మాకు సంబంధం లేదంటోంది వైసీపీ. తప్పును ఒప్పుకోం, ఆ తప్పును అడ్డు పెట్టుకుని ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తే ఊరుకోబోమనే విషయాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తోంది.